సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం చివంగ్ల మండలం గుంపుల గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు ఆధ్వర్యంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్, మండల సీనియర్ నాయకులు కొల్లూరి నాగరాజు, ఆవుల వెంకట లక్ష్మి, కీసర సక్కుబాయమ్మ పాల్గొన్నారు. సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. దాదాపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2018 నుంచి కూడా అనర్హులకు అంటే అర్హత లేకున్నా కానీ కొంతమంది అధికారులు పైరవీలతోని డబ్బులకు కక్కుర్తిపడి అర్హులైనటువంటి వికలాంగులకు మరి పరికరాలను ఏదైతే సహాయ పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలు కానివ్వండి, ముఖ్యంగా 3-వీలర్ వెహికల్ వాహనాల విషయంలో కానివ్వండి, ల్యాప్టాప్ల విషయంలో కానివ్వండి అనేక మంది అనర్హులకు మరి ఇచ్చి నిజమైనటువంటి అర్హులకు అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి అవినీతి 2018 నుంచి నేటి వరకు జరిగినటువంటి అవినీతి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఉన్నతాధికారులు ఇప్పుడే తక్షణమే విచారణకు ఆదేశించి సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి ఈ అవినీతి అక్రమాల మీద నిగ్గుదేర్చాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పరికరాలు ఇవ్వకుండా మమ్మల్ని విస్మరించి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇవాళ బండ్లు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వికలాంగుల దినోత్సవం కాబట్టి వికలాంగుల దినోత్సవం రోజైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరపాల్సిందే. విచారణ జరిపేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిర్వీర్యంగా తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే ఈ విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు మేము వినతి పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. సర్వీసు వాహనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పి దీని మీద విచారణ జరిపించాలి. అదొక్కటే కాదు,